ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషన్లతో పాటు అవసరమైతే రోబోల సహాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను 2005-6లో ప్రారంభించారు. 2014 తెలంగాణ ఏర్పడే నాటికే 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయింది. కానీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. ఈ పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు. దీంతో గత 10 ఏళ్లుగా టన్నెల్ పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాం. టన్నెలు, బోరింగ్ మిషన్ కావాల్సిన విడిభాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకున్నాం. కానీ అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయం చేయడం కాదు, బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. విపత్తు సమయంలో జాతీయ స్థాయిలో నిపుణులైన 11 కేంద్ర సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు 9 రోజులుగా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఈ ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో 2-3 రోజులు సమయం పడుతుందని అధికారుల సమీక్షలో తేలింది. కన్వేయర్ బెల్ట్ పాడవడం వల్ల స్టీల్ తొలగించేందుకు ఆటంకం ఏర్పడింది. సొరంగంలో గల్లంతైన కుటుంబాలు అన్ని పార్టీలు అండగా ఉండాలి. మనోధైర్యం కోల్పోలేదు. మరింత పట్టుబడితో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టన్నెల్లో పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనుషులు, మిషన్లతో పాటు అవసరమైతే రోబోలను వినియోగించాలని అధికారులను ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనుషులు, మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం.